ప్రపంచం నలుమూలల నుంచి లక్షల మంది భక్తులు వచ్చే తిరుమలగిరులను అత్యంత సుందరంగా ఉంచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్న కృషికి ప్రత్యేక గుర్తింపు లభించింది. తిరుమలను ఆదర్శనీయ ప్రాంతంగా కేంద్రం గుర్తించడం వల్ల తిరుమలగిరుల అభివృద్ధికి మరిన్ని నిధులు సమకూరనున్నాయి. దీనిపై సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది. కలియుగ వైకుంఠనాథుడు కొలువైన తిరుమలకు మరో అరుదైన గౌరవం దక్కింది. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఎంపిక చేసిన 10 ఆదర్శనీయ ప్రాంతాల్లో తిరుమల చోటు దక్కించుకుంది. రోజుకు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చినా ఎలాంటి అపరిశుభ్రతకు తావు లేకుండా టీటీడీ అధికారులు తిరుమల గిరులను తీర్చిదిద్దడాన్ని గుర్తించిన కేంద్రం ఆదర్శనీయ ప్రాంతంగా ఎంపిక చేసింది. తద్వారా మరింత అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూరనున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలైన కోల్ ఇండియా, ఓఎన్జీసీ తదితర సంస్థలు కార్పొరేట్ సామాజిక బాధ్యతగా నిధులు మంజూరు చేయనున్నాయి. ఆదర్శ ప్రాంతంగా ఎంపిక కావడం వల్ల పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి టీటీడీ ప్రణాళికలు రూపొందించింది. మురుగునీటిని శుద్ధి చేసి ఆ నీటితో కనుమ రహదారిలో మొక్కల పెంపకానికి వినియోగించనున్నారు. ప్రస్తుతమున్న విద్యుత్ బల్బుల స్థానంలో ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేయడం సహా కాలుష్య నివారణకు బ్యాటరీ కార్లు, ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చుకోవాలని యోచిస్తున్నారు. తాగునీటి అవసరాలు తీర్చడానికి 26వ కేంద్రాల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులకు 26 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించినట్లు టీటీడీ కార్యనిర్వహణాధికారి తెలిపారు. తిరుమలని మరింత పరిశుభ్రంగా ఉంచడానికి ఈ కార్యక్రమం ఎంతో తోడ్పడుతూ ఉంటుంది. ఈ స్వచ్ఛ భారత్ ఐకానిక్ ప్లేసెస్లో కొన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉన్నాయి. వాళ్ళు ముందుకొచ్చి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మనకి అసిస్టెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కొన్ని స్కీమ్స్ని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంటు, ఎనర్జీ సేవింగ్ ఎల్ఈడి, అదేవిధంగా మనకి ఇక్కడ పరిశుభ్రతను మెయింటైన్ చేయడానికి కొంత మెషినరీ కానీ ఇవన్నీ కూడా మనం ఆ కార్యక్రమం చేపట్టడానికి అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టులో దాదాపు 26 నుంచి 40 కోట్ల మధ్యలో వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మనకు అసిస్టెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఘన వ్యర్థాల నిర్వహణకు ₹1.5 కోటి అవసరమవుతుండగా ఆదర్శ ప్రాంతంగా ఎంపికవడం ద్వారా వచ్చే నిధులను వీటికి వినియోగించనున్నారు.